ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఏ వ్యాధినైనా స్వస్థపరుస్తాడా? ఎస్. కొంతమంది లైవ్ చాట్ లో ప్రార్థన అవసరతలు పెడుతూ ఉంటారు. సోరియాసిస్ తో బాధపడుతున్నామండి, చర్మ వ్యాధులతో బాధపడుతున్నాం, దేవుడు స్వస్థపరుస్తాడా? అబ్సల్యూట్లీ. క్యాన్సర్ తో బాధపడుతున్నాం, దేవుడు స్వస్థపరుస్తాడా? ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. డాక్టర్స్ చెప్పారు ట్రీట్మెంట్ కూడా అవకాశం లేదని, దేవుడు స్వస్థపరుస్తాడా? ఖచ్చితంగా దేవుడు స్వస్థపరుస్తాడు. అన్ని రోగాలను ఆయన స్వస్థపరిచాడు. హల్లెలూయా. ప్రతి వ్యాధితో ఉన్నవారు ఆయన దగ్గరికి ఎవరు వచ్చారో వారిని స్వస్థపరిచే దేవుడు పంపించాడు. కానీ ఎవరు ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత చేతులు ఎత్తేయలేదండి, చేయలేనండి. కొన్నిసార్లు చూడండి, డాక్టర్స్ అంటారు చాలా లేటుగా వచ్చారండి. ఈ వ్యాధి ముదరక ముందు వచ్చి ఉంటే ట్రీట్మెంట్ ఉండేదండి, కానీ ఇప్పుడు ముదిరిపోయింది, ఇంక ఇప్పుడు ఏమీ చేయలేం. కానీ మీ పరమ వైద్యుడు ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలా లేట్ అయిపోయిందమ్మా, చాలా కష్టమమ్మా, ఇంకా నేను స్వస్థపరచలేను అని దేవుడు ఎప్పుడు చెప్పడు. హల్లెలూయా. Download ShareChat.